వామపక్షాల మద్దతుతోటి యూపీఏ గవర్నమెంట్ మీద ఒత్తిడి చేసి గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్నటువంటి కార్మికులకి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిన ఘనత యూపీఏ ప్రభుత్వానికి ఉంది. అటువంటిది ఎంతో చక్కగా గ్రామీణ ప్రాంతంలో ఉండే కూలీలకి వ్యవసాయ కార్మికులకి సంవత్సరానికి 160 రోజుల పాటు పని గ్యారంటీ చేస్తూ ఉపాధిని కల్పిస్తూ వాళ్ళకి జీవితాల్లో ఎంతో కొంత మేలు చేకూర్చే చట్టం గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఇప్పుడు బీజేపీ గవర్నమెంటు కేంద్రంలో ఈ పథకాన్ని రద్దు చేసి వీబీ గ్రామ్జీ అని చెప్పేసి కొత్త చట్టాన్ని రూపొందించి ఆ చట్టాన్ని ఈ రోజు నుంచి అమల్లోకి తీసుకొస్తున్నామని చెప్పి ప్రకటించింది. దీనివల్ల గ్రామీణ ఉపాధి హామీ కార్మికులు తీవ్రంగా నష్టపోతారు. గ్రామాల్లో ఇప్పటి వరకు ఏదైతే 160 రోజులు పనిదినాలుగా ఉన్నాయో ఇవి కుదించబడతాయి. అలాగే ఈ పథకం గ్రామీణ ప్రాంతాలకి గ్రామీణ భారతదేశాన్ని నిర్మిస్తాం మేమని చెప్తున్నటువంటి బీజేపీ మాటలన్నీ కళ్ళగా మిగులుతూ ఉన్నాయి. ఎందుకనంటే ఇప్పటిదాకా ఈ పథకంలో 100% కేంద్ర ప్రభుత్వమే నిధులు అనేది మంజూరు చేసేది. కానీ ఇప్పుడు 60% నిధులు కేంద్ర ప్రభుత్వం, 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించాలని చెప్తూ ఉన్నారు. ఈ పేరు చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బడ్జెట్ భరించలేక ఈ నిధుల్ని ఖర్చు చేయలేక వెనుకడుగు వేసి ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రమాదం అనేది ఉంది. అలాగే ఈ పథకం గతంలో ఈ పథకాన్ని పట్టణ పేదలకు కూడా వర్తింపు చేయాలని, ఉపాధి హామీ పథకాన్ని పట్టణాల్లో కూడా అమలు చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేశాం. కానీ ఈరోజు ఉన్నదానికి అసలు పెట్టే విధంగా వీబీజీ రామ్ అని చెప్పి చట్టాన్ని తీసుకొని వచ్చి పేరుతో సహా అన్నింటినీ మార్చి గ్రామీణ ఉపాధి హామీ కార్మికుల తాలూకా కడుపుల్ని కొరత ఉంది. ఇది తీవ్రంగా నష్టం. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ, కర్ణాటక ఏదైతే బీజేపీ యాత్ర రాష్ట్రాలు ఉన్నాయో, వామపక్ష పార్టీలు ఉన్నాయో, దాదాపు 24 ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈ చట్టాన్ని రద్దు చేయాలి, పాత నరేగా చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి అని డిమాండ్ చేస్తున్న మోడీ ప్రభుత్వం నిర్బంధంగా ఈ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. ఈ చట్టం కనుక అమలు జరిగితే గ్రామీణ ఉపాధి హామీ కార్మికులు తీవ్రంగా నష్టపోతారు. వాళ్ళు పని దినాలు కోల్పోతారు. పని అనేది ప్రభుత్వం చెప్పినట్టుగా అమలు కాదు. కాబట్టి ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేసి పాత చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని చెప్పి సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం దేశవ్యాప్తంగా ఈరోజు నిరసనలకు పిలిపించాయి. అందులో భాగంగానే విశాఖపట్నంలో కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.